హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం నంపైలో లీనియర్ ఆల్జీబ్రా అనే ఒక మాడ్యూల్ గురించి మాట్లాడుకుందాం అండి. ఈ టాపిక్లో ఏంటంటే మనకి చాలా రకాలైన ఫంక్షన్స్ ఉన్నాయండి. అయితే అందులో నేను కొన్ని ఫంక్షన్స్ని మాత్రమే ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి చూపిస్తున్నానండి మీకు. సో వీటి గురించి నేను డిస్కస్ చేస్తానండి. అయితే లీనియర్ ఆల్జీబ్రా మనకి ఎక్కువగా ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే అండి, ఎక్కడ ఉపయోగపడుతుంది అని చెప్తానండి. మిషన్ లెర్నింగ్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుందండి. అలాగే డేటా అనాలిసిస్ చేసినప్పుడు కూడా బాగా ఉపయోగపడుతుందండి. అయితే ఈ లీనియర్ ఆల్జీబ్రా ఏంటంటే అండి, న్యూమారికల్ డేటాని బాగా మ్యానిపులేట్ చేయగల కెపాసిటీ ఉందన్నమాట. అది కూడా విత్ లెస్ మెమరీ సైజ్తో అనమాట. ఓకే అండి. అయితే ఇప్పుడు నేను మీకు డిటర్మినెంట్ గురించి మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ ఫంక్షన్ మీకు ఎలా రన్ అవుతుందని. ఓకే అండి. సో అయితే ముందు మనం ఒక అరే తీసుకుందామండి. ఆ అరేని మనకి డిటర్మినెంట్ అనే ఫంక్షన్ని అప్లై చేద్దామండి. అప్లై చేస్తే ఏం జరిగిద్ది అని చూపిస్తానండి. అది ఎలా జరిగిందో చెప్తానండి. ఓకే అండి. సో ఫస్ట్ మనం ఒక అరే తీసుకుందాము. అరే వచ్చి 2x2 షేప్లో తీసుకుంటున్నానండి. మీకు ఇక్కడ చూస్తే మీరు 2 ఫార్ములాస్ రాశారండి. ఒకటి 2x2కి, ఒకటి 3x3కి. సో ఇక్కడ ఏంటంటే 4x4 అని ఇంకొకటి తీసుకున్నాం అనుకోండి షేపు. ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఇంకా కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది అనమాట. సో ఫస్ట్ నేను 2x2 ఒకటి, 3x3 ఒకటి చెప్తానండి. ఆ రెండింటికి ఫార్ములాస్ కూడా ఇక్కడ వేసాను. సో ఈ ఫార్ములా ప్రకారం మనకి ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అనేది కూడా చూపిస్తానండి. ఓకే అండి. సో ఫస్ట్ నేను a = np.array అని చెప్పి ఫస్ట్ 2x2 షేప్లో ఉన్న ఒక అరేని తీసుకుంటున్నానండి. 1, 2 స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టలేదు. రైట్. ఓకే. 3, 4. ఓకే అండి. సో ఇది తీసుకున్నాను. దీనికి నేను ఇప్పుడు డిటర్మినెంట్ అనే ఒక ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేస్తానండి. సో ఇప్పుడు అది ఎలా అప్లై చేయాలంటే అండి, ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నాను np డాట్. ఓకే. ఇక్కడ మాడ్యూల్ నేమ్ ఉందండి, లీనియర్ ఆల్జీబ్రా అండి. ఆ పేరు ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఓకే. సో ఫస్ట్ మనకి ఫంక్షన్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే మనం మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయకుండానే వర్క్ చేసేస్తున్నామండి. సో ఫస్ట్ నంపై మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసి చేయాలండి, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇంపోర్ట్ చేయకుండా మనకి ఎటువంటి ఫంక్షను వర్కౌట్ అవ్వదు. ఓకే. సో ఇప్పుడు ఫంక్షన్స్ వస్తున్నాయండి. సో ఇక్కడ లీనియర్ చూడండి, linalg అని ఉంది. ఇది లీనియర్ ఆల్జీబ్రా సంబంధించిన మాడ్యూల్ అనమాట లైబ్రరీలో. సో అది తీసుకుని DET అని టైప్ చేస్తే డిటర్మినెంట్ ఫంక్షన్ వచ్చేస్తుంది అనమాట. దాంట్లో మనం ఈ ఏ అనే అరే తీసుకున్నాం కానీ దానికి ఒక వేరియబుల్ నేమ్ ఏ అని పెట్టుకున్నాం కానీ అది పాస్ చేస్తే ఆటోమేటిక్గా కింద క్యాలిక్యులేట్ అయ్యి వచ్చేస్తుంది. సో -2 వచ్చిందండి. సో -2 ఎలా వచ్చింది అనేది మనకి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి. చూడండి, ఇక్కడ సింపుల్గా ADBC ఏంటంటే అండి, మీకు ఇక్కడ ప్రింట్ చేసి చూపిస్తాను ఫస్ట్. సో ఏ అనే ఒక మనం ఏదైతే అరే తీసుకున్నామో ఫస్ట్ దాన్ని ప్రింట్ చేసుకుందామండి. ఈ 1 అంటే ఏ అండి, 2 అంటే బి అండి, 3 అంటే సి, 4 అంటే డి. ఓకే. సో ఇప్పుడు ఇది ఎలా క్యాలిక్యులేట్ అయిందంటే ఇక్కడ చూడండి, AD అంటే క్రాస్ మల్టిప్లై అయిందండి. AD 1, 4, తర్వాత BC 2, 3 అలా క్రాస్ మల్టిప్లై అయ్యి మనకి వచ్చిందనమాట. మధ్యలో మైనస్ ఉందండి. సో దీంట్లో నుంచి వచ్చిన ఆన్సర్కి దీంట్లో వచ్చిన ఆన్సర్ రెండు మైనస్ చేస్తే -2 వచ్చిందండి. సో దాన్ని ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాము. AD కదండి, 1 × 4 అండి. ఓకే అండి. 1 × 4 -2 × 2 కదండి, BC అండి 3. ఓకే అండి. దాన్ని ఎంటర్ చేస్తే ఇదిగోండి -2. చూసారా, క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తే 2x2ని మనం ఇలాగా డిటర్మినెంట్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకే అండి. ఇప్పుడు 3x3 షేప్లో ఉన్న ఒక
అరేని తీసుకుందామండి. ఆ అరేని తీసుకుని 3x3 షేప్లో మనం ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి అది కూడా ఎలా వచ్చిందో చెక్ చేద్దామండి. ఓకే అండి. సో ఫస్ట్ 3x3 చేసుకోవాలంటే ఇక్కడ ఒక అరే రాయాలండి. b ఈక్వల్ టు np డాట్ అరే. ఓకే, మనకి 3 కావాలి కాబట్టి ఇక్కడ నేను డిఫరెంట్ నెంబర్స్ రాస్తానండి. 6 1 1 ఓకే, 4 2 2 5 ఓకే, ఇంకొక 3 నెంబర్స్ రాయాలి. 2 8 7 ఓకే. సో ఇలాగ ఒక 3x3 ఉన్న షేప్లో ఉన్నది నేను ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నానండి. చూడండి, మీకు షేప్ చూపిస్తాను. మీకు ఈ అరే షేపు 3x3 ఓకే. సో 3x3 ఉన్న షేప్లోకి ఒక అరేని తీసుకున్నాను. ఆ అరేని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండి, ఈ డిటర్మినెంట్లోకి పాస్ చేద్దామండి. ఓకే అండి. సో దీన్ని కాపీ చేసి అక్కడ వేరియబుల్ నేమ్ మార్చేద్దాము. వేరియబుల్ నేమ్ b కదండి, మనకి b మార్చేసాను, ఎంటర్ చేశానండి. -46 వచ్చిందండి. సో -46 ఎలా వచ్చింది? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండి, ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఈ ఫార్ములాని మనం కాపీ చేసి ఇక్కడ పెట్టుకుందామండి. ఓకే అండి. సో ఇక్కడ పెట్టుకునే ముందు b ప్రింట్ చేస్తాను. ప్రింట్ b. ఓకే, b ప్రింట్ చేశాను, ఫార్ములా పెట్టానండి. ఓకే, ఇక్కడ చూస్తే ఇది a అవుతుంది, ఇది b అవుతుంది, ఇది c అవుతుంది. ఓకే, d e f g h i అండ్ సో i వరకు ప్రతి నెంబర్ని డినోట్ చేసి ఉందండి. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ a ఉంది. a అంటే ఎంతండి? 6ని రీప్లేస్ చేద్దామండి. సో బ్రాకెట్లో ఉంది కాబట్టి 6 ఆఫ్ అని ఉంది కాబట్టి అది మల్టిప్లై అవుతుంది కాబట్టి మల్టిప్లై సింబల్ పెట్టాలి. సో మల్టిప్లై సింబల్ పెట్టిన తర్వాత ఈ i అండి. సో ఈ ఏదండి చూడండి, a b c d e ఇదిగోండి, చూసారా 2 ఈ క్రాస్ మల్టిప్లికేషన్ జరుగుతుందండి. మీరు చూడండి, గమనించండి, 2 తీసుకుంది, లాస్ట్లో i తీసుకుంది. సో ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ నెంబరు ఈ 4 నెంబర్స్తో క్రాస్ మల్టిప్లై అవుతుందండి. చూసారండి. అలాగే సెంటర్ రోలో ఉన్న ఫస్ట్ రోలో ఉన్న సెంటర్ నెంబరు ఈ 2 ప్లస్ ఈ 2 వీటికి క్రాస్ మల్టిప్లికేషన్ జరుగుతుందండి. అలాగే లాస్ట్లో ఉన్న ఫస్ట్ రోలో ఉన్న లాస్ట్ నెంబర్ 1 ఈ 4కి క్రాస్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. చూడండి, గమనించండి, నేను ఇక్కడ ఇదే రీప్లేస్ చేస్తాను. ఓకే, సో ఏ బి సి కదండి, డిఈ, ఈ అంటే 2 అండి, ఈ అంటే 2 చూసారా క్రాస్ మల్టిప్లికేషన్. సో ఐ ఏంటండి 7. ఓకే, ఇది మల్టిప్లై జరుగుతుందండి, i7. ఫైన్. సో ఎఫ్ అంటే ఏదండి, ఎఫ్ అంటే చూడండి, ఇప్పుడు ఈ క్రాస్ మల్టీ ఇది ఎఫ్ అనమాట అండి. చూడండి, కావాలంటే ABCDEF i5 అనమాట. సో 5 మల్టిప్లై హెచ్ అండి. హెచ్ ఏదండి 8 అండి. 8 చూసారా క్రాస్ మల్టిప్లికేషన్ జరిగింది. ఈ 4 వాటికి క్రాస్ మల్టిప్లికేషన్ ఫస్ట్ 2 × 7 జరిగింది, తర్వాత 5 × 8 జరిగింది. సో అలా క్రాస్ మల్టిప్లైలో ఇది వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని చూసుకుంటే b అంటే 1 అండి. ఓకే, b అంటే 1. డిఐ అంటే ఏంటండి, d ఏంటండి ఇక్కడ 4 అనమాట. సో d అంటే 4 కాబట్టి 4 పెట్టాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా క్రాస్ మల్టిప్లికేషన్లో ఇప్పుడు ఈ 2 జరుగుతున్నాయి. ఈ చివరున్న ఈ 2, ఈ చివరున్న ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్. ఇప్పుడు 4 తీసుకున్నాను కదండి, దీని క్రాస్ ఏంటండి 7. సో మనకి 7 వచ్చింది అనమాట. ఇక్కడ i అంటే 7. ఓకే, సో అలాగే ఎఫ్ అంటే 5 అండి. ఎఫ్ అంటే 5, g అంటే 2. సో 5 × 2 అనమాట. సో 5 × 2 అండి. ఇక్కడ మల్టిప్లై పెట్టలేదు నేను. 5 మల్టిప్లై 4 మల్టిప్లై 7 అండి. ఓకేనా. సో ఇప్పుడు సి ఏంటండి 1 అండి. ఓకే, డి అండి. సో డి అంటే మనం ఇది అనుకున్నాం 4 కదండి. సో ఇప్పుడు చూడండి, ఈ రెండుకి క్రాస్ మల్టిప్లై జరుగుతుందండి. సో ఫస్ట్ 4 × 8 అండి, తర్వాత 2 × 2 అనమాట. చూడండి, 4 × 8 అలాగే 2 మల్టిప్లై 2. ఇప్పుడు దీన్ని ఎంటర్ చేస్తే మనకి
145 రావాలండి. ఓకే, ఇక్కడ ఏదో మిస్ అయిందండి. చూడండి, ఇక్కడ మల్టిప్లై పెట్టడం మర్చిపోయాం మనం. ఎందుకంటే ఇక్కడ 1/2 అంటే మల్టిప్లై తీసుకోదు కదండి. సో మల్టిప్లై పెట్టాలి. అదే చూసారా, 146. సో పర్ఫెక్ట్గా ఆ ఫిగర్ వచ్చేసింది. సో అలాగా మనకి ఈ డిటర్మినెంట్ అనేది మల్టిప్లై అవుతుంది అనమాట అండి. దాని ఫార్ములా గురించి మీకు చెప్పాను అనమాట అండి. ఓకే అండి. సో అలాగే ఇన్వర్స్ అనే ఒక ఫంక్షన్ ఉందండి. సో ఇన్వర్స్ అనే ఫంక్షన్ ఉంది. ఆ ఇన్వర్స్ అనే ఫంక్షన్ కూడా ఫార్ములాస్ ఉంటాయండి. ప్రతి దానికి కూడా ఫార్ములా ఉందండి. మనం తెలుసుకుంటే అది ఎలా జరుగుతుంది అనేది తర్వాత తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. కానీ తెలుసుకుంటే ఇంకొంచెం మంచిదండి. ఎందుకంటే ఈ నంపైలో ప్రతిదీ కూడా అదే క్యాలిక్యులేట్ చేసి మనకి ఆన్సర్ ఇచ్చేస్తుందండి. మనం ఏం చేయాలి అని తెలుసుకుంటే చాలు. ఓకే, పలానా దానికి డిటర్మినెంట్ క్యాలిక్యులేషన్ చేయాలి, పలానా దానికి ఇన్వర్స్ క్యాలిక్యులేషన్ చేయాలి అనేది తెలుసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇదే క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తుంది. కానీ మనకి ఒకసారి మనం అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అనే విషయాలను కూడా తెలుసుకోవడం చాలా మంచిదండి. ఓకే అండి. సో ఇప్పుడు నేను ఒక ఇన్వర్స్ క్యాలిక్యులేషన్ కూడా ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని మీకు చూపిస్తానండి. ఓకే అండి. సో ఇన్వర్స్ క్యాలిక్యులేషన్లో కూడా ఒక ఎర్రై తీసుకుంటున్నానండి. సో ఐ ఈక్వల్ టు ఓకే ఎన్పి డాట్ ఎర్రై 1 2 మల్టీ డైమెన్షన్ తీసుకుందామండి. 3 4. ఓకే, సో ఇలాగా మల్టీ డైమెన్షన్ తీసుకున్నానండి. 2D తీసుకున్నానండి. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఎన్పి డాట్ ఓకే ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో నేను ఇన్వర్స్ ఫంక్షన్ ఆ ఫంక్షన్లోకి దీన్ని పాస్ చేస్తానండి. అయితే దాన్ని ప్రింట్ చేస్తాను డైరెక్ట్గా ఎన్పి డాట్ ఓకే లీనియర్ ఆల్జీబ్రా అండి. LINALG అని షార్ట్కట్లో ఉంది. లీనియర్ ఆల్జీబ్రా ఓకే INV ఇన్వర్స్ ఫంక్షన్ అనమాట. దీంట్లోకి మనం ఈ ఐ అనే దాన్ని పాస్ చేస్తే అది చూడండి మీకు. సో ఇన్వర్స్ అయ్యి మనకి ఆ క్యాలిక్యులేషన్ జరిగి ఆ మ్యాట్రిక్స్ మనకి రిజల్ట్గా ప్రింట్ అయిపోయిందండి. సో ఈ -2 1 1.5 0.5 ఇవన్నీ ఎలా వచ్చినాయి? సో ఇది ఎలా వచ్చినాయి అంటానికి ఆన్సర్ ఏంటంటే అండి ఈ ఫార్ములా అండి ఇది. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకుని వచ్చిందన్నమాట. సో ఒక్కొక్క నెంబర్కి ఒక ఫార్ములా అండి. ఈ ఫార్ములా ఉందనుకోండి, సో ఇది -2ని క్యాలిక్యులేట్ చేసింది. ఈ ఫార్ములా ఉందనుకోండి, అలాగే ఈ ఫార్ములా ఇది క్యాలిక్యులేట్ చేసింది, 1 అని క్యాలిక్యులేట్ చేసింది. అలాగా 4 ఫార్ములాస్ ఉన్నాయండి ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా. సో మనం ఈ ఫార్ములాస్ని యూజ్ చేస్తే మనకి అది ఎలా జరిగింది అన్న విషయాన్ని మనకు అర్థమైపోద్దండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఇది నేను చూపించట్లేదు. సో తర్వాత ఫంక్షన్కి మనం వెళ్ళిపోదామండి. ఓకే అండి. సో తర్వాత ఫంక్షన్ ఏంటండి? ఇన్నర్ అంటే ఏంటంటే అండి ఈ ఫంక్షన్ మనం యూజ్ చేద్దాం. ఫస్ట్ ఈ ఇన్నర్ కూడా ఏం జరుగుద్దంటే ఒక రకమైన మల్టిప్లికేషన్ జరుగుతుందండి. సో ఎన్పి డాట్ ఇన్నర్ అనమాట. సో అది కూడా యూజ్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అండి ఒక 2 అరేస్ తీసుకుందామండి. ఆ 2 అరేస్ని తీసుకుని ఈ ఇన్నర్ అనే ఫంక్షన్లోకి పాస్ చేద్దామండి. 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తే వాటి క్యాలిక్యులేషన్ ఎలా జరుగుతుందో అనేది మనం గమనిద్దామండి. ఓకే అండి. సో ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్రెడీ వాడాం కాబట్టి అండి ఏ వద్దు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ ఎరే 1 2 3 4. ఓకే అండి. ఇలాగా ఇంకొక ఎరే తీసుకుందాం అండి. సో ఇదే కాపీ చేస్తాను, పేస్ట్ చేసి దీన్ని వేరియబుల్ నేమ్ మార్చేస్తానండి. వై అందాము. XY. ఓకే, సో వై అని దీన్ని 11 12 13 14 ఇలా మార్చేద్దామండి. ఓకే అండి. ఇప్పుడు 2 అరేస్ తీసుకున్నాం అండి. అది 2D అరేస్ మల్టీ డైమెన్షన్. సో ఆ 2 అరేస్ని ఓకే ఈ ఇన్నర్ అనే ఫంక్షన్లోకి పాస్ చేద్దామండి. సో ప్రింట్ ఎన్పి డాట్ ఇన్నర్ అని x, y. ఇప్పుడు క్యాలిక్యులేషన్ జరుగుతుంది. చూసారా ఎలా క్యాలిక్యులేషన్ జరిగిందో? 35 41 80 81 95. సో ఈ క్యాలిక్యులేషన్ ఎలా జరిగింది అనే విషయం తెలుసుకోవాలి అని అంటే మనం దీని ఫార్ములా కూడా గమనించాలండి. సో ఇది మీకు చెప్తానండి. ఇది మీకు ఎలా జరిగిందో కూడా చూపిస్తాను. ఓకే అండి. సో ఇక్కడ ఏం జరుగుతుందని అంటే ఫస్ట్ మనం ఎక్స్ని వైని ప్రింట్ చేసుకుందాం అండి. ప్రింట్ చేసుకున్నాక అప్పుడు దాని గురించి డిస్కషన్ చేద్దామండి.
ఎక్స్ ప్రింట్ చేశానండి, అలాగే ప్రింట్ వైని ప్రింట్ చేశా. ఓకే, సో ఇక్కడ ఫార్ములా ఎలా జరుగుతుందంటే అండి, ఓకే 1 2 ఇది ఉన్నాయి చూసారండి, ఈ రోలు ఏం జరుగుతుందంటే ఈ 2 రోస్ని ఓకే మల్టిప్లై ఇప్పుడు 1 ఇంటూ 11 అని చెప్పి, అలాగే 2 ఇంటూ 12 అని చెప్పి మల్టిప్లై చేసి వచ్చిన 2 ఆర్డర్ రిజల్ట్ని ప్లస్ చేసిద్దండి. అంటే ఫస్ట్ రో అనమాట. ఓకే, అలాగే మళ్ళీ ఫస్ట్ రో సెకండ్ కాలం సెకండ్ రో, ఫస్ట్ జరుగుతుంది, తర్వాత ఫస్ట్ రో మళ్ళీ సెకండ్ రో, అలాగే సేమ్ 1 ఇంటూ 13 అలాగే 2 ఇంటూ 14 చేసి ఆ రెండింటిని ప్లస్ చేసి వచ్చిన రిజల్ట్ని ప్రింట్ చేస్తూ, అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఈ సెకండ్ రో ఫస్ట్ రో మళ్ళీ సెకండ్ రో ఇలాగ మల్టిప్లై చేసి మనకి ఈ రిజల్ట్ని పాస్ చేస్తుందండి. అయితే మనం ఫస్ట్ ఆ రిజల్ట్ కరెక్టో కదా తెలియాలి కదండి, ఒకసారి మనం ట్రై చేసి చూద్దామండి. ఓకే, సో ఫస్ట్ రో అంటే 1 మల్టిప్లై ఎంతండి, 1 మల్టిప్లై ఫస్ట్ రోలో 11 ఉంది, ప్లస్ ఓకే అండి 2 మల్టిప్లై ఫస్ట్ రోలో 12 ఉంది, 2 మల్టిప్లై 12 అనమాట. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తున్నానండి, 35 చూసారా, 35 వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ది మారుద్దాము. ఓకే, సో ఫస్ట్ రో అదే, కానీ ఈ దీంట్లో మాత్రం మనం సెకండ్ రో తీసుకోవాలి, అంతే కదండి. సో 11 దగ్గర 13, ఈ 12 దగ్గర 14 అంటర్ చేద్దాము, 41 ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు సెకండ్ రోతో మనకి ఫస్ట్ రోని సెకండ్ రోని చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ సెకండ్ రోతో 3 కదండి, సో 3 ఓకే అండి, తర్వాత ఇక్కడ 4. ఓకే, సో ఫస్ట్ రోలో ఏముందండి 11, సెకండ్ అరేలో ఫస్ట్ రోలో ఏముందండి 11 12 ఉంది. సో దీన్ని రన్ చేసి చూస్తాను, 81 చూసారా ఎగ్జాక్ట్గా వచ్చింది. సో మళ్ళీ సెకండ్ రోతో ఈ సెకండ్ అరేలో ఉన్న సెకండ్ రోతో మళ్ళీ చేయాలండి క్యాలిక్యులేషను. సో ఇక్కడ చేస్తే ఇక్కడ 13 వచ్చింది, ఇక్కడ 14 ఉంది. ఓకే, ఎంటర్ చేశాను, 95 సరే. అలాగా ఈ క్యాలిక్యులేషను ఎన్ఆర్ అనేది క్యాలిక్యులేషన్ జరుగుతుంది అనమాట అండి. ఓకే అండి, సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. లాస్ట్ వన్ మ్యాట్ముల్ అండి. మ్యాట్ముల్ ఏంటంటే అండి, ఇది జస్ట్ లైక్ ఏ డాట్ ఆపరేషన్ అండి. సో మీకు ఎలాగో చూపిస్తాను. ఇవే 2 తీసుకుందామండి, ఎక్స్ అండ్ వై. ఈ ఎక్స్ అండ్ వైకి ఓకే మ్యాట్ముల్ ఆపరేషన్స్ని నేను రన్ చేసి చూపిస్తానండి. ప్రింట్ np డాట్ మ్యాట్ముల్, ఓకే మ్యాట్ముల్ ఎక్స్ వై. ఓకే, ఇప్పుడు చూడండి రిజల్ట్ ఏమొస్తుందో, 37 40 85 95. సో ఇదే ఫంక్షను మనం డాట్ ఉంది కదండి, డాట్ ఆపరేషన్తో కూడా ట్రై చేద్దామండి. సో np డాట్లో ఎక్స్ వై సరే, సేమ్ వచ్చింది మనకు ఆన్సర్లు. అంటే ఈ 2 కూడా ఒకటే రకమైన ఆపరేషన్స్ మల్టిప్లికేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. డాట్ ఎలా జరుగుతుందో ఇది కూడా అలాగే జరుగుతుందండి. సో కాలమ్స్ రోస్ అనమాట. సో అది అనమాట అండి. సో నాకు తెలిసింది నేను నీకు చెప్పానండి. ఇందులో కొన్ని ఫంక్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానండి. ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. సో ప్రతి ఫంక్షన్కి ఒక ఫార్ములా ఉందండి. సో మన ఫంక్షన్ తెలుసుకునేటప్పుడు ఫార్ములా కూడా తెలుసుకోవాలన్నమాట. సో అలా తెలుసుకుంటే మనకి ఇవి బాగా వస్తాయండి. ఓకే అండి, అయితే ఫార్ములాని పట్టద్దండి ఎవరు. సో మనకి లాజికల్గా ఎలా రాశారు అని ఆలోచించి తెలుసుకుంటే గుర్తుంటుందండి. ఓకే అండి, సో అదండి నాకు తెలిసింది నేను చెప్పానండి. నాకు తెలియంది ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.